వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. రెండవ రోజు పారాయణము. సూత మహర్షి దత్త కథను వివరింప సంసిద్ధమగుట. ఆ మునుల ప్రార్థనలను ఆలకించి సూత మహర్షి సంతోషాంతరంగుడై శ్రీహరిని ధ్యానించి, ఈనాటికి నా పుణ్యములు ఫలించి ఈ ఉత్తమ శ్రోతలు లభించినారు. ఇంతటి శ్రవణాశక్తితో శ్రీదత్త వైభవమును దత్త మహాత్మ్యమును చెప్పమని కోరుట అన్నది శ్రీదత్తుని సంకల్పమేనని భావించి నా జన్మ సాఫల్యము కాగలదని మనసు తలంచెను. మునులారా, విశాలాకాశమున పక్షులు ఎంతవరకు ఎగురగలవో అంతవరకే ఎగురును. ఆ విధముగా ఆ దత్తలీలలు మహాత్మ్యము అన్న విశేషమును నాతో ఎంతవరకు ఆయన ప్రవచింపచేయునో అంతే మన భాగ్యముగా భావింతును. మునియై పురాణుడై అచింత్య రూపుడై కవివరుడై అనంత మహాత్మ్య సంపన్నుడై అబ్జనాభుడై నిరంతరము లోక కళ్యాణము చేయ సంకల్పించు నారాయణమూర్తికి నమస్కరించదముగాక అని చేతులు జోడించి నమస్కరించెను. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని జగద్గురుణ్ణి ప్రార్థించను. శ్రద్ధాళువులైన మునులను శ్రీదత్త స్వామిని మదిలో తలుచుకొనిరి. తదుపరి గంగామాతను తలంచి ప్రార్థించెను. ఈ మహాత్మ్యము విన్న వారికి గంగా స్నానఫలము కలుగునని తెలిపెను. అనగా పాపములన్నీ పరిహరింపబడునని భావము. తరువాత జ్ఞాన విజ్ఞానములను పురాణముల ద్వారా ప్రపంచమునకు అందించిన సత్యవతీ పుత్రుడైన వ్యాస మహర్షిని స్తుతించెను. శ్రీ గణేశ్వరునికి వందనము చేసి విఘ్న నివారణకై స్తోత్రమును సమర్పించెను. సరస్వతీ మాతను స్తుతించెను. తదుపరి గురువందనమనరించెను. అనంతమైన దత్త కథామృత చరిని భువిపై వర్షింపచేసి సమస్త పీడలను నివారించుటకై వేల్పులందరి కృపకై నుతులు సమర్పించెను. మునులారా, అపరిమితమైన శ్రీ దత్తస్వామి యొక్క కథను పూర్తిగా చెప్పుటకెవరితరమూ కాదు. ఈ జగత్తునందు సూర్యచంద్రుల వంటి గ్రహగోళములన్నీయూ ఎవరి కృపతో నిర్ణీత పద్ధతిలో పరిభ్రమించుచున్నవో, ఈ పంచభూతములు ఎవరి అధీనములై వర్తించుచున్నవో, సృష్టి స్థితి లయలెవని ఎవరి అధీనమందున్నవో అటువంటి ఆద్యుని గుణవర్ణన సాధ్యమా? కానీ వారి అజ్ఞానువర్తినే ప్రవచించగా నిర్ణయించుకొంటిని. శ్రద్ధతో విని తరించగలరు అని అందరినీ ఆశీర్వదించినాడు. ప్రప్రథమంగా అందరి మునులను మనసులను స్థిరీకరించుటకై సూక్ష్మంగా దత్తకృపను ఈ విధంగా ప్రస్తుతిస్తూ ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటై 3 రంగులతో అత్రి మహామునిని మురిపించి తనను తాను అత్రికి దత్తం చేసుకున్నారు. సహస్ర పాదములు, సహస్ర నేత్రములు, సహస్రాధిక రూపములతో స్తుతించబడినాడు. స్వర్ణ సూత్రము, బ్రహ్మసూత్రము, నాగసూత్రము అను 3 జందములు గల సద్బ్రాహ్మణుడు నిత్యము గంగలో స్నానమాచరించి కొల్హాపురిలో భిక్ష స్వీకరించి సహ్యశిఖరముపై కొలువుదీరియుండు వాడే మాకు రక్షకుడు మరియు శిక్షకుడు, అనగా గురువు. ఆయన గురువులకే గురువు. కొందరికి జటాధారిగాను, కొందరికి శిఖలున్నవాడిగాను, ఒకప్పుడు బోడితలతోనూ బాల ఉన్మత్త పిశాచ నగ్న వేషధారి అయిన వాడు, భక్తుల పాపములన్నింటినీ నామస్మరణతోనే భస్మీకరించువాడు శ్రీదత్తుడు. ఇంద్రునికి తన శృంగార చేష్టలు చూపి భ్రమింపచేశాడు. యోగులు శరణాగతి చేయగా జ్ఞాన విజ్ఞానములిచ్చి వారిని సుజ్ఞానులుగా తీర్చిదిద్దే స్వామి లీలలు అమోఘములు. బాహులందు బలము లేని కార్తవీర్యునకు సహస్ర బాహులనిచ్చి అష్టసిద్ధులను వరముగా ఇచ్చాడు. అతడు అహంకరించిన సమయంలో అతని కోరికపై స్వయంగా సంహరించి సాయుధ్యము ప్రసాదించినాడు.
ప్రహ్లాదునకు అజగర వృత్తిని తెలిపిన తత్వవేత్తయును, యదు మహారాజునకు అవధూత గీతను ఉపదేశించిన మహాత్ముడు, అలర్కునికి యోగ విద్యను హస్తమస్తక సంయోగముతో ప్రసాదించిన యోగీశ్వరుణ్ణి నా హృదయమందు నివసించమని ప్రార్థించదను. ఓ యోగపతి, యోగ విద్యా ప్రదాయక, యోగేశ, పరేశ, సంయోగ వియోగాది భావరహిత త్రిలోకేశ్వర, నమో నమః. బలవంతుల యందలి బలము, విద్వాంసుల యందు గల విజ్ఞానము, ఓజోవంతులందలి ఓజస్సు అనగా తేజస్సు, తపస్సులందు గల తపోశక్తి, మునుల యందలి మౌనశక్తి, శమము అన్నయూ నీవే దేవా. ధర్మాత్ములందలి ధర్మము నీవే. ధర్మమును సంరక్షించు ధర్మమూర్తి నీకు శరణు శరణు. ప్రకృతి, పురుషుడు, పదార్థము, దాని జ్ఞానము నీవై ఉన్నావు. నీవు స్వయం ప్రకాశకుడవు. మరి యొక్క ప్రకాశములో నిన్ను గుర్తింప వీలు కాదు. ప్రకృతి ప్రత్యయముల మధ్యనున్న సంబంధములను తెలుపు వాక్కులను ప్రకాశింపచేయు భాషాస్వరూప నీకు నమోవాకములు. ఆదిదేవుడు, అఖండుడు, సద్భావుడు, ద్వైతరహితుడు, ప్రత్యేగాత్ముడు, పరమగురువైన శ్రీదత్తుడే శరణు అని ప్రార్థించినాడు. అంతలో ఆశ్చర్యముగా శ్రీదత్త దేవుడు సూత మహాముని హృదయస్థానమున దర్శనమిచ్చాడు. ఆ దర్శనంతో కొంతసేపు సమాధి స్థితిని సూతుడు అనుభవించారు. దత్తదేవుడిట్లానతిచ్చారు. నా కథలన్నీ యుగ యుగాంతరములు గడిచినను అవి నిత్య నూతనములై వెలుగొందును. ఈ మునులు వినుటకు యోగ్యులు. నీ ద్వారా నా లీలలను తెలుసుకుని నా కృపను వారు పొందగలరని అభయమిచ్చి అదృశ్యమయ్యాడు. మునుల ప్రార్థన. సూతముని హృదయము పులకించుచుండగా కన్నులు తెరిచి దత్త కృప మనందరిపైన వర్షించుచున్నదని పలికెను. మునులందరూ సూతునికి నమస్కరించి తమరు సమాధి స్థితిలో ఉండగా తమరి ముఖమునందు విరాజిల్లు తేజస్సును గాంచితిమి. దత్తదేవుని దర్శనమయ్యుండునని గ్రహించాము. మహాత్మా, తొలుతగా మాకు గురుభక్తి దృఢపడు విధముగా గురు శిష్య పదములకు అర్థమును తెలుపగోరుచున్నాము అని కోరిడి. సూతుడిట్లు ప్రారంభించను. మునులారా వినుడు. పూర్వం వేద ధర్ముడను గురువు దీపకునికి బోధించిన దానిని మీకు చెప్పెదను. పద్మకల్పమునందు శ్రీమన్నారాయణుని కమలము నుండి బ్రహ్మ అవతరించెను. అతడు సకల చరాచర సృష్టి గావించి మానవులను సృజించెను. వారికి చతురాశ్రమ వ్యవస్థను ఏర్పరచెను. వర్ణాశ్రమ క్రమమును, ధర్మాచరణములను నిర్ణయించుటకై 14 గురుమనువులను సృష్టించెను. మరియు కృత, త్రేత, ద్వాపరయుగ ధర్మములను ప్రజలచే ఆచరింపచేయుమని ఆజ్ఞ చేసెను. తరువాత కలియుగము ప్రారంభము కానుండగా బ్రహ్మదేవుడు దానిని నడిపించుటకు సమర్థుడైన పురుషుని సంకల్పించెను. అతడి చర్యలను చూచి బ్రహ్మయే అసహ్యించుకొనెను. కలి అని అతనికి నామకరణము చేసెను. కలి పురుషుడు తన యొక్క లక్షణములను ప్రకటించెను. ఒక చేతితో నాలుకను, ఒక చేతితో తన పురుషాంగమును పట్టుకొని గంతులు వేయుచు వికృతముగా నాట్యము చేసెను. బ్రహ్మదేవుడు అతనితో, ఓ కలి, నీ యుగము ప్రారంభమైనది. నీ పరిపాలనము కొనసాగించుమని ఆజ్ఞ చేసెను. కలి అప్పుడు ఆ బ్రహ్మతో, దేవా, ఇప్పుడు భరతవర్షమునందు అందరూ సజ్జనులే గలరు. వారు నిత్యము యజ్ఞయాగాదులను ఆచరించుచున్నారు. తమరి ఆజ్ఞ నాకు శిక్షగా ఉన్నదనెను. నా విన్నపమును కూడా దయతో ఆలకింపుము. నేను కలహ నిద్రాప్రియుడను. వినయము, విధేయతలనగా నాకు గిట్టనే గిట్టదు. నావన్నీ దురభ్యాసములే. కలుషాత్ముడను. పరుల ద్రవ్యమును అపహరించుటలో కుశలుడను. కృతజ్ఞులకు స్నేహితుడను. మాత్సర్య, లోభ, దంభ ప్రియులే నాకు ప్రియులు. స్వార్థపరులే నాకిష్టులు. ఒంటరిగా పెత్తనము చేయుటకు అవకాశము లభించినచో కపట సన్యాస స్వీకారము వలన ప్రజలను మోసగించుచు వారిని ఇహపరములనందు చెరుచు స్వభావము కలవాడను. శివనామములు, హరినామములు, శివకథలు, హరికథలు, గంగా, కాశీ వంటి క్షేత్రములందు జరుగు ఉత్సవములు, యజ్ఞయాగాదులు, నామ సంకీర్తనలు, పుణ్యప్రదములైన వ్రతములు అన్నీయూ నాకు సహించరానట్టివే. ధర్మనిష్టాపరులన్నచో నాకు వణుకు పుట్టును. మనశ్చాంచల్యము కలవాణిని. భార్యాపుత్రుల యందు అత్యధిక లంపటుడైన వాడు నాకు ఇష్టుడు. అంతేకాదు, వేదముల నిందించువాడు, అసత్యములాడువాడు, మోసగాడన్నచో నాకు పండగ. శివనామ జపార్చనాపరులు, జితేంద్రియులు, సంప్రదాయకముగా శిఖలు ధరించిన వారు ఉన్న చోటునకు నేను పోలేను అని పలికెను. అప్పుడు బ్రహ్మదేవుడిట్లనియను, ఓ కలి, ఇప్పటికి 3 పాదముల ధర్మము క్షయించినది. 1 పాదము ధర్మమే మిగిలి ఉన్నది. అది కలియుగాంతం వరకు ఉండవలసినదే. నీ ప్రభావము గొప్పదే. కానీ 1 పాదము ధర్మమును నిలుపుట సద్గురువుల బాధ్యత నిర్ణయించబడినది. కావున ఈ వైరుధ్యమును నీవు అతి చాకచక్యముతో ఎదుర్కొనవలసి ఉన్నది. సదాచారపరులు, మహాత్ములు నీకు లొంగరు.
నీ ప్రభావము చేత కొందరు నీ దుర్గుణములను ప్రశంసించుచు నీకు వశమయ్యెదరు. కాశీ క్షేత్రమునందు నివసించువారు, హరిని శివుణ్ణి స్మరించువారు, గురుసేవా పరాయణులు, తల్లిదండ్రులను గౌరవించువారు, ధనాశ లేక యజ్ఞ విధులు నిర్వహించువారు, ఈశ్వరార్పణ బుద్ధితో వ్రతములు పూజలు చేయించువారు, అతిథి ఆరాధన చేయువారలకు నీవు దూరముగా పొమ్ము. సద్గురు భక్తుల శిష్యుల జోలికి నీవు పోవద్దని కలిని శాసించను. అది విని కలిపురుషుడు మరలా ప్రశ్నించను, దేవా, సద్గురువు అనగా ఎవరు? ఎవరెవరికి గురువు? గురుస్వరూపం ఎట్టిది? గురువను పదమునకు అర్థమేమిటి? వివరముగా నాకు తెలుపగలవని కోరెను. అప్పుడు బ్రహ్మదేవుడిట్లు ప్రవచించెను, ఓ కలి, మంచి ప్రశ్న వేశావు. గా అను అక్షరము గణేశునికి బీజము, అది సిద్ధిని ప్రసాదించినది. రా అను అక్షరము అగ్నిబీజమైనది, ఇది పాపములను భస్మము చేయును. ఓంకారములో క్రమముగా ఆ, ఉ, మా అను 3 అక్షరములు ఉన్నవి. అందు ఊకారము విష్ణువు. ఈ విష్ణువు యొక్క ప్రతీక అయిన ఊకారము గా ప్లస్ ఊ అనగా గు అయినది, రా ప్లస్ ఊ అనగా రు అయినది. ఇట్లు గురు శబ్దం ఏర్పడినది. గు అనగా గుహ్యము అనగా తెలియబడని విషయము. దానిని రు అనగా వెలుగు కదా, అనగా ప్రకాశము ద్వారా తెలుసుకొనవలసి ఉన్నది. అనగా శాస్త్ర విషయములు, పురాణ విషయములు, వేద విధులు అన్నీయు గురుని ద్వారా తెలియవలసి ఉన్నది. ఈ కారణంగా ఊకార స్వరూపుడైన హరియే 2 అక్షరములను ప్రకాశింపచేయుచున్నవాడు. అనగా గురు అనబడుచుగా మానవ రూపమున ధర్మ మార్గ ప్రబోధము చేయును. ఎచట ధర్మ ప్రబోధము జరుగునో ఆ బోధకుడు సాక్షాత్తు మాధవుడే. నీవతని జోలికి పోవద్దు. జనులకు ధర్మ అర్థ కామ మోక్షములను పురుషార్థ సాధనలో గురువు సహకరించును. మానవులకు ధర్మమును నిర్ణయించిన మనువు జన్మనిచ్చిన తల్లి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గురువులగుదురు. ముఖ్యముగా త్రిమూర్తి స్వరూపుడే గురువు. త్రిమూర్తులు కానీ ఇతర ఏ దేవతలు కానీ కోపించినచో గురువు రక్షించగలడు. కానీ గురువు కోపించినచో రక్షింపగలవారు సృష్టిలోనే లేరు. గురువును ఆశ్రయించి జనులు రక్షణ పొందుదురు అని బ్రహ్మ చెప్పగా విని కలిపురుషుడు, గురువు త్రిమూర్తి స్వరూపుడెట్లయ్యను? ఎట్టి గుణములు కలవాడు గురువు అని పిలువబడునో తెలుపమని కోరెను. బ్రహ్మదేవుడిట్లు చెప్పదొడంగను, ఓయి, పూర్వము నుండి గురు శిష్య పరంపర కొనసాగుచునే ఉన్నది. ప్రతివానికి తల్లి, తండ్రి, హితాభిలాషి, మామ, పినతండ్రి, మేనమామ, మేనత్త, పితామహుడు, పితామహి అనగా తాత, నానమ్మ, మాతామహుడు, మాతామహి, పినతల్లి వీరు హితమును కోరెదరు. కావున గురువులనబడుదురు. మిత్రుడు గురువే. తల్లి ప్రథమ గురువు, తండ్రి 2వ గురువు. కని పెంచి పెద్ద చేసి వర్ణాశ్రమ ధర్మములను విద్యలను నేర్పుట ద్వారా గాని నేర్పించుట ద్వారా గాని వ్యక్తిలోని జ్ఞానము వికసింపచేయును. ఏ వ్యక్తికైనను తెలియని విషయమును సమగ్రముగా తెలియజెప్పువాడు గురువే. అనేకమైన కళలను గురువు వద్దనే నేర్వవలసి ఉండును. ప్రతి మానవుడు తన లక్ష్యము ముక్తి పొందుట అని తెలియలేడు. తిరిగి తిరిగి జన్మలెత్తుచు కర్మలను చేయుచు జన్మ మరణ సంసార వలయములనందే తిరుగుచుండును. గురువును చేరి జ్ఞాన బోధలను విని తగు సాధనలు చేయువారు మాత్రమే ముక్తికి అర్హులు కాగలరు. ఈ విధంగా వ్యక్తిలోని జ్ఞానమును వెలుగులోనికి తెచ్చుట అన్నది గురువులోని బ్రహ్మతత్వము. ఆ విధముగా తెలుపబడిన జ్ఞానమును సరియైన మార్గమున స్థిరపరచుటన్నది గురువులోని విష్ణుతత్వము. ఆ పైన జ్ఞానము విజ్ఞానమై తదుపరి సుజ్ఞానముగా ప్రకాశించగా అజ్ఞానమన్నది ఆ వెలుగులోనే లయమగును. అది ఏ గురువులోని ఈశ్వరతత్వము. ఈ 3 తత్వములతో నుండి గురువు జీవుని ముక్తిని చేయగలడు. తల్లిదండ్రులిచ్చిన శరీరమునందున్న జీవుని యొక్క శ్రేయస్సును కోరి జీవుని నిజస్థితిని బోధించువాడు గురువు. ఆ కారణంగా గురువు త్రిమూర్తి స్వరూపుడని చెప్పినారు. అంతేకాక మానవుని ముక్తి పొందుటకు కావలసిన సాధనా సామాగ్రి అంతయు ముడి సరుకు రూపములో నిక్షిప్తం చేయబడి ఉన్నది. గురువు బోధించనిదే జీవునకు ఈ విషయము తెలియదు. అట్లే జన్మ గడిచిపోవును. పుట్టినవాడు మరణించును, మరణించినవాడు మరలా పుట్టునని తెలిసిన వారు కూడా తిరిగి జన్మించునప్పుడు తరగని సంపదలు కోరుకొని వారు దాన ధర్మములు ఆచరించుతారు. మానవుడు తనలోనే సకలము ఉన్నదని, ఈ శరీరమే ఒక నావ వంటిదని, దీనిని గాలివాలన పోనీయక సరియైన దిక్కుకు నడిపే చుక్క అని సద్గురుడని తెలిసినవాడు గురుసేవ చేసి ధన్యత పొందుతాడు. గురు చరణ సేవ చేయక బద్ధకించువాడు నడి సముద్రంలో చుక్కాని లేని నావలో ప్రయాణించు వ్యాపారస్తుని వలె చెడిపోతాడు.
ఇహము పరము రెండింటినీ చెరుచుకొన్నవాడవుతాడు. ఆహారము తినుట, నిద్రించుట, వంశాభివృద్ధికై బిడ్డలను కనుట, ఇతర జీవులకు భయపడుట అను విషయములు సకల జీవులకు ప్రకృతి సహజ లక్షణములు. మానవుడు కూడా ఈ 4 విషయములందే వ్యవహరించుచు తన్ను సృష్టించిన ఈశ్వరుని గురించి ఆలోచించక జీవితము గడిపినచో జంతువులతోనే సమానము కాగలడు. అందుచే మానవుడు తన మేధాశక్తితో సృష్టికర్త వైపు దృష్టిని సారించి వివేకము ద్వారా సద్గురుణ్ణి అన్వేషించి జ్ఞానమును పొంది జ్ఞాని కావలసి ఉన్నదని బోధించినారు. ఇది శ్రీ దత్త కథాసుధారణవము దత్త భాగవతం 2వ రోజు పారాయణము సంపూర్ణం.